మొన్నటి వరకు ఆయన ఎప్పుడు మారతాడు అని ఆరాలు తీశారు. ఆయన అసలు మారతాడా అని నిర్వేదం వ్యక్తం చేశారు. ఇప్పుడు అసలు ఆయన మారతాడా అని నిష్ఠురాలు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు బాధపడుతున్నారు. ఆయన మళ్ళీ ఫామ్లోకి రావాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్న వాళ్ళు కూడా ఇక మారడేమో అనుకుంటున్నారు. ఇంతకీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారు? 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఈ దుస్థితి పట్టింది అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మెజారిటీ వైసీపీ లీడర్ల వరకు చెప్తున్న మాట ఒకటే, ఈవీఎం ట్యాంపరింగ్ అని. ఇది నిజమో కాదో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేదా ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పాలి. కానీ ప్రజాక్షేత్రంలోకి వెళితే వైసీపీకి ఆయువు పట్టైన కార్యకర్త చెప్పే మాట ఒకటే, సీఎంగా జగన్ ప్రజలకు దూరమయ్యాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా మరెన్ని ఆటంకాలు ఎదురైనా సరే వైసీపీ జెండాను దించకుండా మోసిన క్యాడర్ను అసలు సీఎంగా ఉండి ఆయన పట్టించుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో గెలుపు కోసం చావో రేవో అన్నట్లుగా పనిచేసిన రెడ్డి సామాజిక వర్గం వైసీపీ క్యాడర్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అంకిత భావం చూపించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే కీలకమైన నియోజకవర్గాల్లో గెలుపుకు ప్రాణం పెట్టి పనిచేయలేదు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా ఇది వాస్తవం, ఇదే వాస్తవం. ఇదిలా ఉంటే ఇంత జరిగినా ఇంత జరుగుతున్నా సరే జగన్ అసలు నిజాన్ని గుర్తించటం లేదు. ఏది నిజం ఏది అబద్ధమని తెలుసుకునేందుకు అస్సలు ప్రయత్నించటం లేదు అనే నిరాశ నిస్పృహలు క్యాడర్లో ఇప్పటికే బలంగా నాటుకుపోయాయి. జగన్ ఎందుకు ప్రజలతో కాంటాక్ట్ టచ్ మిస్ అయ్యారో తెలుసుకొని తీరాలనేటువంటిది వైసీపీ క్యాడర్ ఆశ. నిజమే కదా, ఎక్కడో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని క్యాడర్ను జగన్ ఎందుకు ఎలా దూరం చేసుకున్నారు అనే ప్రశ్నించుకుంటే అందుకు వైసీపీ క్యాడర్ అంతా చూపిస్తున్న కారకులు సలహాదారుల పేరుతో తిష్టవేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలే జగన్ చుట్టూ ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించారనే ఆరోపణలు అంతటా వినిపిస్తున్నాయి. ఇందుకు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు మరికొంతమంది చేసిన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సీఎం ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలనే అదే పనిగా తిప్పించుకునేవాడని ఆ వ్యాఖ్యలు కాకరేపాయి. ఇక సజ్జల చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఓ అడ్డుగోడగా నిల్చున్నాడు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, కాంట్రాక్టులు లేక నామినేటెడ్ పోస్టులు రాక పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అభివృద్ధి లేకపోవటం, కేవలం నవరత్నాల మీదే ఆధారపడి ఇతర కీలక విషయాలను పట్టించుకోకుండా జగన్ ఎందుకు ఉన్నారంటే అందుకు సజ్జలే కీలక కారణం అనేటువంటిది మెజారిటీ పార్టీ క్యాడర్ అభిప్రాయం. ముఖ్యంగా ఉద్యోగులతో సజ్జల వ్యవహరించిన తీరు ఎంత దారుణమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా సజ్జల డీల్ చేయటం, అది కూడా నోటికి వచ్చినట్లు వాగటం ఎంప్లాయీస్ ఆగ్రహావేశాలకు ముఖ్య కారణం అనేటువంటిది ఉద్యోగులు ఈరోజు మాత్రమే కాదు ఆ రోజు కూడా చెప్పినటువంటి మాట. వైసీపీలో కీలక యువనేత ఒకరు సజ్జల వల్లే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయింది, నేటికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ బర్నింగ్ ట్రూత్ను తెలుసుకోవటం లేదు, అయినా సరే ఇంత చెప్పినా వినకపోతే సజ్జలను ఇక ఆ పక్కన పెట్టకపోతే నేను పార్టీలో ఉండనని తెగేసి చెప్పటం సజ్జల మితిమీరిన జోక్యానికి తిరుగులేని ఉదాహరణ. ఒక సజ్జల మాత్రమే కాదు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఓఎస్డి ధనుంజయ రెడ్డితో పాటు మరికొందరు సలహాదారులు నిజాలు చెప్పకుండా అసలు నిజాలేంటో తెలియనివ్వకుండా జగన్ను సంక నాకించేశారనేటువంటిది ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్. నవరత్నాలు మళ్ళీ బంపర్ మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువస్తుందని అదే పనిగా అటు సలహాదారులు ఇటు ఐపాక్ అబద్ధాలు చెప్పటమే కాకుండా పార్టీ క్యాడర్ నుంచి ప్రజల నుంచి జగన్ను దూరం చేశారనే అపవాదు కూడా ఉంది.
జగన్ను పప్పెట్లా చేసి ఆడించారని, అబద్ధాలతో ఓ మాయా ప్రపంచాన్ని నిర్మించి సలహాదారులంతా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపారనే ఆవేదన క్యాడర్లో బలంగా ఉంది. ఇంత జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి, సజ్జల అండ్ కోను పక్కన వేసుకుని తిరగటాన్ని క్యాడర్ మాత్రమే కాదు, జగన్ ఇకనైనా మారతాడేమో అని ఆశించిన వారంతా హట్ అవుతున్నారు. ఇప్పటికైనా సరే సంకనాకించిన ఆ సలహాదారులకు స్వస్తి పలకకపోతే రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావటం కలగానే మిగిలిపోవటం ఖాయమంటున్నారు వైసీపీ కార్యకర్తలు, సీనియర్ పొలిటికల్ విశ్లేషకులు.